జిల్లాలో ఉల్లి అధ్యక్ష 45,000 ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారు. ఖరీఫ్ ఎర్లీ ఖరీఫ్ అని ఉంటారు. ఎర్లీ ఖరీఫ్ లో 5,500 మెట్రిక్ టన్నులు ఉల్లి వస్తుందని అనుకున్నాం. వర్షాలు పడ్డాయి, ఉల్లంతా పోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంత ఇబ్బంది వచ్చిందంటే మేము 5,500 కదా రెగ్యులర్ ఉల్లి, ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెలాఖరుకో అక్టోబర్కో వస్తుంది. అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష. ఆగస్టు నెలలో 20 రోజులు ఊహకందని వర్షాలు పడ్డాయి అధ్యక్ష. ఊహించిన వర్షాలు పడ్డాయి. రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడైతే 12 రూపాయలకు కొంటుంది. రేపు ఈ స్కీమ్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఈ స్కీమ్ లేకపోతే మా ఉల్లంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉల్లి కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ముబ్బడిగా మా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు. 20 రోజులు తడిచిపోయింది. ఉల్లి తీస్తే మరుసటి రోజుకే కంపు కొట్టేస్తుంది. ఉల్లికి మార్కెట్ తాడేపల్లిగూడెం, కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాడేపల్లిగూడెం వచ్చేసరికి 8 గంటల అధ్యక్ష. అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు, డంపింగ్ యార్డ్ లో వేయడానికి మాకు ఇబ్బంది అని చెప్పారు.